హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సరదాగా అలా ఈవినింగ్ పూట బొప్పాయి తోటకైతే వెళ్ళాము. ఇది మా అత్త వాళ్ళ ఊర్లో ఉంది బొప్పాయి తోట. ఇంకా ఇక్కడ బొప్పాయి తోటతో పాటు సపోటా చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా బొప్పాయి తోట ఎంత బాగుందో కదా. ఇది మొత్తం ఆర్గానిక్కే. ఇక్కడ మా మావయ్య ఈ బొప్పాయి తోట మా మావయ్యదే. ఆయన ఫ్రెష్గా అప్పటికప్పుడు కాయ తెంపి ఇంకా పైన పీల్ అయితే తీస్తున్నారు. మీరు నమ్మరు, కాయ ఎంత టేస్ట్గా ఉందంటే అసలు షుగర్ వేసుకొని తింటారు కదా కొంతమంది, అంత స్వీట్గా ఉంది. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కాయలు ఒక్కొక్కటి ఎంత సైజులో ఉన్నాయో. కాయ ఇది చెట్టు మీద పండిందేనండి. ప్యూర్ అంటే ప్యూర్ ఆర్గానిక్. ఇవన్నీ ఎక్కువ అంటే పెస్టిసైడ్స్ అట్లాంటివి ఏం వేయరంట. న్యాచురల్గా ఎరువు వేసి పెంచుతారంట అండి. చూసారా కాయ లోపల ఎంత ఫ్రెష్గా ఉందో. దేనికైనా అదృష్టం ఉండాలి కదా. అసలు ఎంత బాగుందంటే ఆ వాతావరణం అవన్నీ ఇంకా అక్కడే ఉండాలనిపించింది. ఇక్కడ చూసారా నా కోడలు నా కోసం బొప్పాస్కాయ అయితే తీసుకొచ్చేస్తుంది తినొత్తా అని. అలా సరదాగా ఎంజాయ్ చేసాం ఈవినింగ్ కాసేపు. ఇంకా మా చెల్లి మా నాన్న వస్తే ఇంకా బాగుండేది సరదాగా, కానీ రావడం అయితే కుదరలేదు. ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంది. ఇంకా అలా బొప్పాస్కాయలు అయితే కొన్ని హార్వెస్ట్ అయితే చేసాము. సరదాగా అలా పొలం గట్ల మీద కూర్చొని ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నాము. ఇక్కడ మా మావయ్య అన్నయ్య అయితే బొప్పాయిని చక్కగా ముక్కలు కోసిస్తున్నారు. చూసారా బొప్పాస్కాయ ఎంత బాగుందంటే ముక్క ఇంకా తింటూ ఉన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. మా వదిన కొన్ని కాయలు అయితే కోస్తుంది ఇక్కడ. చూసారా కాయలు ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయో. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.